తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరియలూరు సమీపంలోని జయగూడెం గ్రామంలో 2 వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. టాటా ఏస్ వెహికల్ ని లారీ ఢీకొట్టడంతో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. సహాయక చర్యలు చేపట్టిన వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెన్నైలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంజయ్ అడిగి తెలుసుకుందాం. సంజయ్, చెప్పండి, యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ప్రస్తుతం ఆ గాయపడ్డ వాళ్ళ కండిషన్ ఎలా ఉంది? సంజయ్, విషిత తమిళనాడులోని అరియలూరు జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదంగా జరిగిన ఈ ఘటనలో మొత్తం 11 మంది మృతి చెందడం జరిగింది. 11 మందిలో అక్కడికక్కడే మృతి చెందిన వారిలో 9 మంది మహిళలు ఉండగా 2 డ్రైవర్ తో పాటు క్లీనర్ కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. జయకొండం సమీపంలోని కచ్చి పెరుమాల్ ప్రాంతానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జయకొండం సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఒక మినీ లారీతో పాటు ఎదురుగా వస్తున్న టాటా ఏసీ వెహికల్లో వస్తున్న కొందరు మహిళలు ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు కూడా ప్రాథమిక సమాచారం ద్వారా అందజేయడం జరిగింది. మొత్తానికి ఈ ప్రమాదం అతివేగంతో పాటు రాత్రి 9:30 సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. వేగంగా వస్తూ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఎక్కువ మృతులు జరగడం జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. స్థానికులు అదే ఎవరైతే క్షతగాత్రులు చెందారో, ఎవరైతే తీవ్ర గాయాలు పాలయ్యారో వారందరికీ కూడా జయగొండం ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అదేవిధంగా జిల్లా కేంద్రమైన అరియలూరు ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించి అక్కడ చికిత్స జరుపుతున్నారు. క్షతగాత్రుల్లో మరో 10 మంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. అదేవిధంగా మరొక 8 మందికి గాయాలు కావడంతో వారందరికీ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వారందరినీ కూడా వారి గ్రామాలకు తరలించడం జరిగింది. మొత్తానికి సమీప గ్రామాలకు చెందిన వారే వీరందరే ఒక మినీ లారీతో పాటు ఎదురుగా వస్తున్న టాటా ఏసీ వెహికల్లో వస్తున్న వారే ఈ ప్రమాదంలో క్షతగాత్రులు కావటం కానీ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై అరియలూరు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నారు. మొత్తానికి ఇది అతివేగంతో పాటు ప్రాంతం కూడా కొంత చీకటిగా ఎక్కువగా ఉండటం, అంతేకాకుండా ఆ సమయంలో 9:30 ఆ సమయంలో వేగంగా వెళుతూ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రమాదంలో 2 ఎదురెదురుగా ఢీకొనడం వల్ల ప్రమాదం చోటు చేసుకుంటున్నారు. అయితే మొత్తానికి ప్రమాదంలో 11 మంది